గారు ముందుగా ముస్తాపూర్ శంకర్ జిల్లా అధికారి ప్రధానిధి గారిని దినోత్సవ సందర్భంగా మరి ఈ యొక్క సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షురాలు సునీత గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు వై సునీత జిల్లా మహిళా అధ్యక్షురాలు సమాచార హక్కు చట్టం, అదేవిధంగా నవనీత మేడం గారు హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా భవానీ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, అంజలి గారు సమాచార హక్కు చట్టం, శ్రీనివాస్ గౌడ్ ఉన్నటువంటి మరి విద్యార్థినులందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనాడు ఏదైతే సావిత్రిబాయి పూలే గారు మరి వారి యొక్క వర్ధంతి ఈరోజు మరి 8వ తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమం జరపాలా, మరి సెకండ్ సాటర్డే ఉంది, పిల్లలు లేరని చెప్పేసి మరి సునీత మేడం గారు ఈరోజు పెట్టడం జరిగింది. మరి ఈరోజు పెట్టినా కానీ ఈరోజు కూడా ఒక స్పెషల్ డే ఉంది. మరి ఏదైతే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా ముందుకు రావాలా, ఈ యొక్క సమాజంలో సమాజ స్థాపన కొరకు పురుషులే కాదు మహిళలు కూడా ముందుండాలని చెప్పేసి కోరడం కొరకే ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి ఏదైతే మరి ఇంతమంది అమ్మాయిలు చదువుకుంటూ ఉన్నారు, మీరు కూడా ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. నేను కూడా రానున్న రోజులలో ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ మరి ఏదన్నా కావాలని ఒక సంకల్పం తీసుకోవాలి. ఆ సంకల్పం తీసుకొని మేము కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలా. మేము మహిళలు అంటే చిన్న చూపు కాదు, మహిళలు కూడా అందరితో సమానము, మేము కూడా ఎవరిని తీసిపోము అనే విధంగా ఇవాళ సునీత విలియమ్స్ కూడా చంద్రమండలం మీదకి వెళ్ళింది. మరి అంతెందుకు మరి మన దగ్గర ఒక అమ్మాయి ఎస్సీ హాస్టల్ అమ్మాయి, ఏం పేరు ఆ నాయక్ అమ్మాయి, మలవత్ పూర్ణ, అటువంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా. మీరు ఇక్కడ ఇలా ఎస్సీ హాస్టల్లో మేము ఏదో మాకు అవకాశం ఉంది, ఇక్కడ హాస్టల్ ఉంది, అక్కడ ఫ్రీగా మాకు ఏదైతే కాలేజ్ ఉంది అనుకోకుండా మీ యొక్క తల్లిదండ్రులు మీరు అమ్మాయిలైనా సరే మిమ్మల్ని ముందుకు చదివిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా పురుషులతో పాటు సమానంగా ఉండాలా. మేము కొడుకు లేదు అన్న బాధ కాకుండా, అంటే కొడుకు లేదనే ఫీలింగ్ లేకుండా మీరే కొడుకులాగా ఉండాలనే ఉద్దేశంతో మీరు మంచిగా చదవాలా, మంచిగా ఎదగాల, మీరు కూడా రేపటి నాడు మంచి ఉద్యోగాలల్లో స్థిరపడాలా. మీరు డాక్టరో, యాక్టరో, కలెక్టరో, కండక్టరో, లేకపోతే రాజకీయ నాయకులు ఏదో ఒకటి కావాలా. మీ మీద ప్రభుత్వం కూడా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నది కాబట్టి మీరు కూడా ఒక మంచి స్థాయిలకు రావాలా. మీరు ఇలా సావిత్రిబాయి పూలేను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ అందరు కూడా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నా. మరి అదేవిధంగా వీళ్ళు కూడా మరి ఒక సంఘ సంస్కర్తను ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే సావిత్రిబాయి పూలేను ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు కూడా సమాజంలో సేవ చేస్తున్నారు. మీరు కూడా అదేవిధంగా మీరు వాళ్ళ అన్అఫీషియల్గా అంటే ఇప్పటికి ఏం కాకుండానే సేవలు చేస్తున్నారు. మీకు ఇంకా అవకాశం ఉంది. విద్యార్థి దశ మంచు దాన్ని దేశ సేవకై పంచు అన్నారు. విద్యార్థి దశ ఒక మంచు, దాన్ని దేశ సేవకై పంచు. ఎందుకంటే అది చూడంగా కరిగిపోతుంది. అట్లా కరిగిపోకుండానే మీరు తొందరలోనే మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలనేది నా పర్సనల్ రిక్వెస్ట్. అదేవిధంగా స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్. మీ లైఫ్ గోల్డెన్ లైఫ్ కాబట్టి
మీరు ఆ గోల్డన్ని మీరు మరి ఉంగరంగా మార్చుకుంటారా, బ్రాస్లెట్గా మార్చుకుంటారా, మెడల హారంగా మార్చుకుంటారా, ఏ విధంగా మార్చుకుంటారో ఆ విధంగా మీరు కూడా ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్ళాలా. గొప్ప సంకల్పం మీ లోపల ఉండాలా. మీరు చిన్న చిన్న వాటికి క్షణికమైనటువంటి నిర్ణయాలను తీసుకొని చిన్న వాటికి లోను కావద్దని మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో కోటి ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశలను ఆశయాల్ని నెరవేర్చే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మీరు అదేవిధంగా మీ మేడంను కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు మంచిగా చదివి మంచిగా ఎదుగుతారని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్. నేడు మన కాలేజ్ గర్ల్స్ ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ సి నిజామాబాద్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని జరపడానికి మన ఆర్టీఐ కమిటీ నిజామాబాద్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బుసాపూర్ శంకర్ సార్ గారు, అలాగే ఆర్టీఐ జిల్లా కమిటీ అధ్యక్షురాలు మన వై సునీత మేడం గారికి, భవానీ రెడ్డి మేడం గారికి, అలాగే ఇతర కమిటీ సభ్యులందరికీ మరియు సీనియర్ న్యాయవాది సార్ గారికి సార్లందరికీ నమస్కారం, స్వాగతం అండి. చాలా థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఈ ప్రోగ్రాం జరపడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉమెన్, నేను ఫస్ట్ మహిళా మండలి తరపు నుంచే వస్తామని అన్నారు. నాకు తెలియదు ఇది ఆర్టీఐ యాక్ట్ కమిటీలో అక్క వాళ్ళు ఉన్నారని. సో ఎవరైనా సరే ఒక ఉమెన్ ఎంత డేరింగ్గా ఉంటున్నారు. మనం చదువుకొని ఒక జాబ్లోకి వచ్చినప్పుడు మనకు ఒక పవర్ అనేది ఉంది. సో ఆ పవర్లో మనం అఫీషియల్గా కొనసాగుతున్నాం. అలా కాకుండా సోషల్ సర్వీస్ చేస్తూ వస్తున్నారు అంటే మహిళలు ఖచ్చితంగా నా పిల్లల్ని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ధైర్యం అనేది నా పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడానికి ఓకే అని చెప్పాను. ఖచ్చితంగా మీ మాటలు అనేవి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తాయి సార్. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు. మేము ఎప్పుడు పిల్లల్ని మోటివేట్ చేస్తుంటాము. మేమైనా సరే, మా ఆఫీషియల్స్ మంత్లీ రివ్యూకి వచ్చే ఆఫీషియల్స్ అయినా సరే మా పిల్లల్ని మోటివేట్ చేస్తుంటాము. ఎస్, కంపల్సరీ ఉమెన్స్ డే అనేది ఖచ్చితంగా జరుపుకోవాల్సిందే. ఒక ఉమెన్ తనకి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా బాధ్యతగా ఎవరుంటారు అంటే ఫస్ట్ ఉమెనే ఉంటుంది. ఉమెన్ రెస్పాన్సిబుల్గా లేదు అంటే అసలు ఈ సొసైటీ నడవది, ఒక ఇల్లు నడవది, ఏది నడవదు. అలాంటి ఉమెన్ ఈరోజు ఒక అఫీషియల్గా ఫస్ట్ అండ్ మనకి ఇప్పుడు కెమెరామ్యాన్గా కూడా మనకు ఉమెన్స్ వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది మేడం వాళ్ళని చూడగానే. ప్లస్ వీళ్ళందరూ మనకి ఇప్పుడు ఆదర్శం అమ్మ. మనం ఖచ్చితంగా ఆత్మాభిమానానికి ఫస్ట్ అడ్రస్ అంటే ఆడపిల్లలు. ఆత్మాభిమానం మాకు ఉంటుంది. మేము ఎవరితో మాట పడము. మేము బాగా చదువుకుంటాము, ఖచ్చితంగా మంచి ఉద్యోగం చేసుకుంటాము, లేదంటే ఒక మంచి రూట్లో ఉంటాము. మేము ఖచ్చితంగా ఎంపవర్ అవుతాము. అదేవిధంగా అంతే బాధ్యతగా కుటుంబాన్ని కూడా చూసుకుంటాము. నేను చాలాసార్లు చెప్తాను మా పిల్లలకి, అమ్మ ఫ్యూచర్ ఎలా ఉన్నా సరే మనం ఫస్ట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీని ఎవరు వదిలేసినా ఒక ఉమెన్ వదిలేయలేదు, తన పిల్లల్ని వదిలేయలేదు, తన భర్త ఎలాంటి వాడైనా అతన్ని వదిలేయలేదు. అందరు ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటుంది. కాబట్టి మనం ఎంపవర్ అవ్వాలమ్మా. మనకు అది ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది మనకు చాలా భవిష్యత్తుని ఇస్తుంది. సో బాగా చదువుకోవాలని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యం చదువుకోవడానికి దేనివల్ల వచ్చారు? ప్రతి ఒక్క ఆడపిల్ల దేనికోసం వస్తుంది? చదవడానికి, జాబ్ చేయడానికి. అంటే మన జెంట్స్ కంటే మనం ముందు ఉండాలంటే ఎవరు? ఆడపిల్లలు ఉండాలంటే ముందడుగు వేయాలి. ఇప్పుడు అక్కడ చెప్పింది మేడం వాళ్ళు, ఏమని చెప్పింది? ఒకరి తరపున అక్కడి నుండి ఇంటి నుంచి పంపిస్తారు ఇక్కడికి మన హాస్టల్కి. ఎందుకోసం పంపిస్తారు? నా బిడ్డ చదువుకుంటుంది, నా బిడ్డ జాబ్ చేస్తారని. జాబ్ చేస్తారా లేకపోతే ఫ్యూచర్లో ఏం చేయగలుగుతారు? కానీ మనం పట్టుదల బట్టి ఖచ్చితంగా జాబ్ చేయాలి. చదువుకుంటున్నాం, ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకుంటుంది. కొందరేమో చూశాను, చాలామందిని చూస్తున్నాను బీసీ హాస్టళ్ళలో, ఎక్కడంటే అక్కడ మధ్యలలో. ఎందుకంటే ఒక్కొక్క రకం ఉంటున్నారు చాలామంది. నేను ఎక్కడ ఇంద్రపార్కి వెళ్ళాను, వాళ్ళని చూస్తే పిచ్చిగా నాకు లేచిపోయింది. వాళ్ళని వార్నింగ్ చేయడం అయితే చాలా. ఎందుకు ఒక ఆడపిల్ల ఎన్నో డబ్బులు పెట్టి చదివించడానికి ఇక్కడ పంపిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మా పిల్లలు బాగున్నారు, చదువుకుంటున్నారు, మా పిల్లలు జాబ్ చేయగలుగుతారా అనుకుంటారు.
కానీ అక్కడ చేసేవాళ్ళు. మనం ఆ రూటు పోకుండా మనం ఇక్కడ ఉండి చాలా చదువుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కొక్కటి అంటే రేప్ జరుగుతున్నది. ఒక తాట హైదరాబాద్లో చాలామంది అమ్మాయిని రమ్మన్నారు. అమ్మాయిని రమ్మంటే దేనికోసం అన్నయ్య అని వెళ్ళింది. అన్నయ్యని చూడకుండా ఒక నలుగురిని తీసుకొని వెళ్ళి ఆమెను రేప్ చేసేసాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరిది బాధ్యత? ఎవరి బాధ్యత? తల్లిదండ్రికి ఎంత బాధ. కానీ పెంచింది 9 నెలలు కంచింది. ఎందుకు 9 నెలలు పెంచింది? కడుపులో ఉండి నా బిడ్డ అంటే ఇప్పుడు బిడ్డ అంటే ఆడపిల్ల అంటే మగడి కంటే ఆడపిల్లనే గ్రేటు. జాబు కలెక్టర్ అయింది. ప్రతి ఒక్కరు తెలంగాణ పోరాడుతుండ్రు. ఎవరి కోసం? ఆడపిల్ల. మనం ముందు అడుగు వేయడం ఆడపిల్ల. ఎందుకంటే ఆమెను రేప్ చేసేసారు, అక్కడ చంపి కూడా పడేశారు. అప్పుడు ఆ సమయంలో పాప వస్తుంది ఇంటి దగ్గర ఎదురు చూసింది, కానీ అందలేదు. అసలు ఆమెను ఎటు కాకుండానే ఆమెను మొత్తం చీరక తిన్నారు గద్దలు లెక్క. అసలు ఆడవాళ్ళంటే అసలు ఏమంటుందో అర్థమవుతలేదు వాళ్ళకి. అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఒకటే చెప్తున్నాను, నాకు బిడ్డల లెక్కనే మీరంతా. ఆడవాళ్ళంటే ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళని గల్లా బట్టి ఝాన్సీబాయి లెక్క తండడం కొట్టడం చేయాలి. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను మీకు. మీ అందరికీ అక్కలందరికీ చెల్లెళ్ళందరికీ ఆడపిల్లలు నా తోట పుట్టిన పిల్లలందరికీ ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నాను. అట్లా సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నో సంఘటనలు. చిన్న 9 నెలల పిల్లకు చెడిపేశారు. ఎందుకంటే అవి జాగ్రత్త ఉండాలన్నట్టు. ఇది మన మహిళా మన ఎందుకు పెట్టారు? దీనివల్లనే. ఈ అన్న ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు ఒకటి. ఇప్పుడు మనం అత్తగారింటికి వెళ్తాం. అత్తగారింటికి వెళ్తే ఏమవుతుంది? అక్కడ మొగడితోని బాధ అంటారు. ఇటు అత్తమామ సేవ చేస్తాం, భర్త సేవ చేస్తాం. అందరు సేవ చేస్తుండగా ప్రొద్దున్న లేచి నుంచి ఇలా రాత్రి దాకా సేవ చేస్తూనే ఉంటాం. కానీ మనకు రెస్పాన్స్ అన్నది ఉండకొచ్చింది. దీనివల్ల అందుకు రెస్పాన్స్ ఎందుకు ఉండలేదు? అమ్మనే 9 నెలలు కన్నది, పెంచింది ఆడది. మనం పని చేయడం ఆడది. ఇంటికి వస్తే నా భర్త కోసం పడ్డది, నా పిల్లల కోసం చూడడం ఎవరు చేస్తున్నారు? ఎవరు చెప్పండి? ఆడవాళ్ళు. దేనివల్ల చేస్తుండ్రు? మన పిల్లలు, మన కడుపున పుట్టిన పిల్లల కోసం. నీ కొడుకు ఒక బిడ్డ పుట్టిందంట, అయ్యో నాకు బాగా నా పిల్లలు ఇంటి దాకా వచ్చేవరకంటే ఏం చేస్తున్నారు? భర్త ఇంటికి వచ్చేవరకంటే కట్టి ఫుడ్ పెట్టడం. ఎవరు? ఆడదంది లేనిది ఎక్కడ లేదు మనకి. ప్రతి ఒక్కటి చేయడం ఆడదే. ఆడదంటే పులిగా తయారు కావాలి, సింహంగా తయారు కావాలి. ఏమంట తయారవుతారా లేదా? తయారయ్యే వాళ్ళందరూ లేపండి, చేతులు లేపండి, చేతులు లేపండి. అందరూ మేడం గారు మాట్లాడుతారు. చాలా అనవసరమైన ఏ విషయాల్లోకి వెళ్ళొద్దు అనేది మేడం చెప్పిన విషయం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన సీనియర్ న్యాయవాది సార్ సుదర్శన్ సార్ మాట్లాడాలనుకో. నాకు సంవత్సరం కింద హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ అయింది. మన గణేష్ చేతి రథాలు వెళ్తాయి కదా, అది అప్పుడు మేమే 1982లో స్టార్ట్ చేసినాం. అన్ని కులాల వాళ్ళు కలిసి వెళ్ళాలా, అందరు కలిసి ఉండాలా. అయితే 2 ఏళ్ళు గ్యాప్ వచ్చేటలకే వాళ్ళందరూ నా మీద ప్రెషర్ వేసారు. నువ్వు రాక అన్ని కులాలకు కూడా అధ్యక్షుడు, నువ్వు రావాలి సార్ కంపల్సరీ అంటే నడవరాదు. పోయిన ఆడ మోకాలకు దెబ్బ కలిగింది, నరాలన్నీ పట్టుకుని ఒక్క అడుగు వేయలేను నేను. వీడికి రావడం అంటే ఎంతమంది ఎన్ని కేసులున్నా ఏమన్నా పక్కకు పడేసి హాయిగా కూర్చుంటుంది, ఎందుకంటే నడవరాదు. కానీ ఈ సంఘటన చెప్పారు మహిళా లోకంది. అరే కనీసం మనం పోయినాక ఒక్క మనిషి మారినా కానీ ఈ దినం సంతోషకరమైంది అనే ఉద్దేశంతో తీరా ఇక్కడికి వచ్చి చూసేలకే సునీత గారు కానొచ్చారు. నేను అనుకుంటే అంత ఈ తల్లిదే ఉన్నది అనుకుంది. అంటే ఎందుకంటే నాకు ఈయల పరిచయం కాదు. కేశపల్లి గంగారెడ్డి 93 నుంచి ఈ తల్లి పరిచయం. మహిళల కోసం అని ప్రతి దానికి ముందు గుర్తుంది. ఏదో చేయాలనే తపన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి లోకల్ నుండి ఇంక 10 మందిని తయారు చేస్తారు. బీజేపీ జిల్లా నాయకులు శంకర్ గారు, మరి సోదరుడు శ్రీనివాస్, మిగతా మహిళలు వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు పోయే అవకాశం లేని వ్యక్తిని. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అమ్మ ఎప్పుడో చెప్పిండు పోతన్న, మన పోతులూరు వీరబ్రహ్మ
లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని. ఆ తర్వాత మనం సినిమాలో చూసాం గుండమ్మ కథలో, లేచింది మహిళా లోకం అనే పాట ఎన్టీఆర్ వాడడం, దాంతో ఎంతో చైతన్యాలు వచ్చినాయి. మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, వ్యక్తి పుట్టడం అనేది పుడతాం, మన జీవితం ప్రకాశింపజేయాలి. ఎక్కడ పుట్టినామా, ఏ కులంలో పుట్టినామా, ధనవంతులమా పేదవాళ్ళమా అనేది సమాజాన్ని డెవలప్ చేయడానికి ఇవి అడ్డు కావు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు సమాజాన్ని ఎట్లా నడిపించాలా, ఏం చేయాలా, ఎమ్మెల్యేకి కానీ రాజకీయాల్లో కానీ ఈ రోజుల్లో మహిళలు ముందుకొచ్చి శాసనసభ్యులు అవుతారు. అప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎంతో కష్టం ఉంటుండే, అమ్మ ఎమ్మెల్యేనా అని. ఇప్పుడు ఏం బాధ లేదు, భయం లేదు, చదువులు ఫ్రీ అయిపోయినాయి. ఏ చదవాలంటే అది చదువుకునే అవకాశం, ఆలోచనలు, చదివించే ప్రభుత్వాలు, సహాయపడే అధికారులు, మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చారు. ఏం జరిగినా ఒక నిమిషంలో పత్రికలలో టీవీలలో వచ్చేస్తున్నది. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఎదురు తిరగాల అనే ఆలోచన సృష్టింపజేస్తున్నది సమాజంలో ఉన్నటువంటి సమాజం వ్యక్తులందరూ. ముఖ్యంగా మహిళలు ఎందుకు ముందుకు రావాలంటే, మీరు మంచిగా ఉండి ఆ వంశం మంచిగా ఉందా అంటే, అరే ఆ ఇంట్లో సున్నితం ఉంది కదా, ఏమనుకుంటున్నావు, పిల్లలందరినీ చదివించేసింది డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, విన్నారా, ప్రజానాయకులు, ఈ రకంగా అందరినీ జమ చేసి ఆ ఇంటి యొక్క కీర్తి పెరగాలంటేనే అమ్మ లేనిది ఏది ఉండదు, అమ్మ ఆశీర్వాదం లేనిది ఏది జరగదు. ఏ ఇంట్లో అయితే పిల్లలు చదువుకొని ఎదుగుతారో దానికి కారణం అమ్మే. తండ్రి అని ఎవ్వరు అన్నారు, అరే వాళ్ళ అమ్మ మంచిగా ఉందిరా, మంచిగా చదివిస్తుంది, టైంకి పంపిస్తుంది, ఎందుకు వచ్చినావు, ఏమైంది, ప్రతి దాన్ని కూడా ఆలోచించి తెలుసుకొని దాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలా అనే ఆలోచన కలిగిన ఏకైక వ్యక్తి సమాజంలో అమ్మ అనే వర్డు మీకు వస్తుంది. ఈ అమ్మాయి అంటే అమ్మ అంటారు, మమ్మల్ని వాళ్ళు తండ్రి అంటారు కానీ ఏం చేసినా అమ్మ అనరు కదా. మరి అమ్మకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, పిల్లల యొక్క తెలివితేటలు మార్చడానికి ఇవన్నీ జరగాలంటే ఇంట్లో తల్లి పిల్లలందరినీ చదివియాలి. ఎవరిని చదువుకు పోకుండా చేయదు. ఒక పూట అన్నం లేకున్నా ఏం కాదు, చదువుకుంటే అంత వంశం కానీ, మీ ఇల్లు కానీ, సమాజంలో కానీ, మీ గ్రామంలో కానీ, పట్టణంలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ ఆఫీసర్ మహిళ, అరే అమ్మ బాగా స్ట్రిక్ట్, మన మొగోళ్ళ లెక్క కాదు, అవి వినది, చాలా స్ట్రిక్ట్గా చూస్తుంది, చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతుంది, ఫైళ్ళు అన్నీ చూస్తుంది అనే పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆమె చేసినటువంటి పని. అందుకే మహిళా లోకం ముందుకు రావాలంటే మీ ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా తన ఇంట్లో తమ్ముడు కానీ, అన్న కానీ, కొడుకు కానీ ఏ రకమైన బంధుత్వం ఉన్నా చదివించాలి. చదివిస్తేనే మనిషి ప్రశ్న వేయడానికి అవకాశం వస్తుంది. చదువుకోలేదనుకో, నీకేం తెలియదు, ఆ ఊరు బస్ ఎటు వస్తుందట అని అడుగుతాడు. ఇటు చదువు రాదు కదా, అదే చదివిందనుకో, ఇట్లా కాదు ఇట్లా పోతుంది, బోరగమ్మికి వెళ్ళి ఎందుకు పోతావు, ఇట్లా పో హైదరాబాద్కు, ఇట్లా పోతే దగ్గర వస్తుంది అని డ్రైవర్ని గైడ్ చేయగలుగుతాం. ఎవరైనా అధికారులు మరి గ్రామానికి వచ్చి ఏమైనా డెవలప్ చేస్తూ, సార్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది, నువ్వు ఏం చేస్తున్నావు, ఏంది ఇదంతా కథ, అట్లా కాదు ఇట్లా చెయ్యాలి అని చెప్పేటటువంటి అవకాశం ఉన్న పాత్ర అమ్మ. చూసి అమ్మ ఏ రకంగా నడుస్తుంది, ఏ రకంగా చూస్తుంది అనేది, అమ్మ చాలా మంచిదన్నా అంటే ఆడ మీకు గైడ్. మీరు ఈ దేశాన్ని బాగుపరచాలన్నా, ఇంటిని బాగుపరచాలన్నా, గ్రామాన్ని బాగుపరచాలన్నా, మీకు మీరు బాగుపడాలన్నా, స్నేహితులతో కలిసి ఉండాలన్నా, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా కలిసి ఉండాలన్నా, ఇవన్నిటికీ కారణం అమ్మ. ఆ అమ్మని సమాజంలో గుర్తింపు రావాలంటే మీరు అందరు చదువుకోవాలి. చదువుకొని ఆ మార్గంలో ఆ బాటలు ఎవరైతే పోగలుగుతామో మనము యోగ్యులం కాగలుగుతాం. మనం యోగ్యులు కాల మన ఏరియా ఇప్పుడు ఉన్న 20 మంది నేను చెప్తున్నా, మీరందరూ కొద్దిగా కృషి చేస్తే, ఎందుకంటే ఒక చైతన్యం వచ్చింది, సమాజం కోవాలా, మీటింగ్ కోవాలా అని వచ్చి ఈడ కూర్చున్నారు. ఈడ ఇన్నది కాకుండా మీకు ఇంకేమన్నా ఆపదలున్నా బాధలున్నా మా దృష్టికి తీసుకురండి, వాళ్ళ దృష్టికి తీసుకురండి. నా పేరు సుదర్శన్ రావు, అన్ని కుల సంఘాలకు అధ్యక్షుడిని, నేను పార్టీ జనరల్ సెక్రటరీని.
మీకు ఏ పని ఉన్నా, ఏ చిన్న బాధ ఉన్నా మీకు రూపాయి తీసుకునేది లేదు, రూపాయి ఇచ్చేది లేదు. ఇట్లా వేసుకొని బాగుపడతారని అడ్వకేట్గా డెవలప్ చేసేది. ఎందుకంటే అట్లా చేసుకుంటూ వచ్చినాం కాబట్టే ఈ స్థాయికి. ఒకటి ఉంటుంది, నిజాయితీగా నీతిగా ఉన్నవానికి పక్కోడు మెచ్చుకోడు. ఎందుకంటే వానికి డబ్బులు కావాలి. అవన్నిటిని మార్చే శక్తి ఏకైక వ్యక్తి సమాజంలో తల్లే. మీరు తల్లి, మీరు అక్కయ్యలేళ్ళు అందరు కూడా ఏ విషయంలోనైనా ఒక నలుగురు కలిసి సునీత లాంటి ఇంకా ఆఫీసర్లు కానీ ఆఫీసర్ దృష్టికి వీళ్ళ దృష్టికి తీసుకొస్తే మీ యోగ్యత పెరుగుతుంది. వచ్చే సంవత్సరం కల్లా ఇళ్ళకెళ్ళి కూడా మంచి మహిళా నాయకులు కాగలుగుతారు. అటువంటి అవకాశాలని ప్రభుత్వం కూడా అటువంటి అవకాశాలు ఇస్తున్నది. వాటి అన్నిటిని సద్వినియోగం చేసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి అలా చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు నాకు తోచిన కలిగి తెలిసిన కాడికి మీ దృష్టికి తెచ్చాను. ఇంకా ఏదైనా కావాలనుకుంటే కూడా మీకు తీసుకురావచ్చు, సహకరించవచ్చు, రోడ్డు చూపించవచ్చు. మీ మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా ఎదగాల అనేది సంకల్పంగా పెట్టుకొని ఎదుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ తండ్రి సంపాదించేవాడు, తల్లి మొత్తం చక్రం తిప్పుతుంది. కాబట్టి ప్రతి తల్లి ఏమనుకుంటుంది, నా బిడ్డ గొప్ప కావాలా, నా బిడ్డలు మంచిగా కావాలా. మీకు నమ్మి ఇప్పుడు నిజామాబాద్ హాస్టల్లో కొంతమంది పిల్లలు అమ్మ మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే తప్పు అనే రోజులు పోయినాయి. ఇప్పుడు మొగోళ్ళతో సమానంగా ఆడపిల్లలు కూడా తయారైన కాబట్టి మనము ఎన్నో వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అన్ని సమస్యలకు ఎదురు నిలబడాలని ప్రతి ఒక్కళ్ళు ఝాన్సీ బాయ్ లాగా నిలబడితేనే మీ స్తమ్మత మంచిగా పెరుగుతుంది. కానీ అమ్మో మమ్మల్ని వాళ్ళు ఏమన్నారో వీళ్ళు ఏమన్నారో వాళ్ళు ఇట్లా అన్నారు, ఫోన్లు మాట్లాడము, ఫోన్లు చాలా చెడ్డ హ్యాబిట్. మాట్లాడాలా దేనికి, మన అవసరం నిమిత్తం వరకే మాట్లాడు. వాళ్ళు ఫోన్ చేసినారు, వీళ్ళు ఫోన్ చేసి అట్లా మాట్లాడు, మనకు అవసరం లేదు. మనం ఏ టైంలో వచ్చినాం, మన అమ్మ నాన్న ఎందుకు పంపించాడు నిజామాబాద్కి మీకు హాస్టల్కి ఎందుకు పంపించాడు? చదువు. ఆ చదువుకు మనం న్యాయం చేయాలి కదా, మన అమ్మకి మనం న్యాయం చేయాలి కదా. మన అమ్మ నాన్న మన మీద ఎన్ని కళ్ళగాని పంపిస్తారు మనకల్ని, కానీ కళ్ళను బొమ్మ చేయదు. ఎన్నో అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి, కానీ అటన్నిటికీ ఎదురు నిలబడాలా, మంచి చదువుకోవాలి, డాడీకి మమ్మీకి మంచి పేరు తీసుకురావాలి, ప్రయోజకులు కావాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డాక్టరు, ఒక లాయరు, ఇలా కలలు కానీ మీరు దాంట్లో ముందుకు రావాలి. అయ్యో వాళ్ళు అసలు మాకు వీళ్ళు ఫోన్ మాట్లాడతాం, మనమే మాకు పెద్ద ఫోన్ కావాలి, మాకు అది కావాలి. తల్లిదండ్రులు మనం బాధించొద్దమ్మా. చదువు సంస్కారం మంచి నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళ చదువులో మంచిగా బయటకు రావాలి. మనకు ముఖ్యమైన చదువు. మన తల్లి ఎక్కడ సంతోషపడుద్ది? పిల్లలు ఎప్పుడు ప్రయోజకులు అవుతారో అప్పుడు తల్లిదండ్రులు మొత్తం ఎవరెస్ట్ చికెన్ ఎక్కినంత గొప్పతనంగా ఫీల్ అయిపోతారు. ఆ గొప్పతనాన్ని ఎవరు తీసుకురావాలి? మీరు తీసుకురావాలి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లని కూడా చదివిస్తున్నారు. ఒకడు ఆస్ట్రేలియా పోతాడు, ఒకడు పోతాడు, ఇటు పోతాడు. అట్లా కదమ్మా, మంచి చదువుకొని తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురండి, మంచి జ్ఞానంతో ఉండండి. మీరు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్స్, లాయర్స్ కావాలని ఉందా లేదా? ఒకప్పుడు డబ్బు ఉంటేనే చదువు, ఇప్పుడు డబ్బు లేకుండా కూడా చదువుతున్నాం. ఎందుకంటే ఫ్రీ హాస్టల్ వచ్చినాయి, ఫ్రీ కాలేజీలు వచ్చినాయి. మనకు సహాయం చేయడానికి ఎందరో మహానుభావులు ముందుకు వస్తున్నారు. ఇలాంటివన్నీ మనం వినియోగించుకుని మంచి భవిష్యత్తు తెలుసుకుని మంచిగా మీరు చదువుకుని తల్లిదండ్రుల పేరు మీకు మంచి పేరు తీసుకోవాలని చెప్తున్నాను.
ఒకసారి